ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి బ్లాగ్ చూపించబోతున్నానండి. పొద్దున్నే ఇలాగా వాకిట్లో నేను మా ఆడపడుచు కలిసి ఇలా ముగ్గు వేసామండి. వాటికి కలర్స్ నింపాము. ఈ విధంగా చూసారు కదా, మొత్తం ముగ్గు అనేది ఇలా వచ్చింది. ఇదంతా మా ఇంటి చుట్టూ సరౌండింగ్ అండి. మళ్ళీ పాత ఇంటి ముందు మళ్ళీ ముగ్గు వేస్తున్నానండి. సంక్రాంతి ముగ్గు ఇలా గీతల సంక్రాంతి ముగ్గు ఎంతో అందంగా, ఎలా వేసినా చాలా అందంగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది, వేస్తుంటే వేయాలనిపిస్తుంది. దాంతోనే ఈ విధంగా చేతితోని కాకుండా అలా వేసే కొద్దీ వేయాలనిపిస్తూ ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ముగ్గు వేస్తుంటే కూడా. ఈ విధంగా పాత ఇంటి ముందు కూడా ఇలా చాలా పెద్దగా వేసేసానండి. ఎవరైనా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా పెద్దగా వేసేసానండి. సైడ్ బార్డర్స్తోని చూస్తుంటే కూడా చాలా బాగుంది కదా. ఈ విధంగా చుట్టూ వేసేసాను. నేచురల్ బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ ముగ్గు. మీరు కూడా మీ ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా ముగ్గు అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పాత ఇంట్లోనే అత్తయ్య గారు ఈ విధంగా బోనం స్టార్ట్ చేశారండి. పూజ ఇలా గోడకి నా 2 సైడ్లా ఇలా బొట్టులు పెట్టేసి ఆ చిన్న బౌల్లో పరమన్నం, బోనం అన్నం వండారండి. ఈ విధంగా ప్రసాదం పెట్టేసి దీపం వెలిగించి అక్కడే ఒక చీర జాకెట్ పెట్టారండి. ఈ విధంగా చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటారు. సింపుల్గా ఉంటుందండి పూజ అనేది. కొబ్బరికాయ కొట్టేశారు. ఈ ఈ గొర్రె చూడండి, మనుషులు చూస్తుంటేనే భయపడుతుంది పాపం. ఇప్పుడు దానికి బొట్టు పెట్టేసి కాళ్ళకి నుదుటిన ఇలా కాళ్ళకి బొట్టులు పెట్టేసుకొని కట్టుకున్నామండి. దాని తర్వాత అందరికీ బొట్టు పెట్టేశాను. ఈ విధంగా దానికి కొంచెం వాటర్ తాగిపించానండి. బయట నుంచి ఇలా లోపలికి తీసుకెళ్ళి ఒకసారి మళ్ళీ దేవుణ్ణి మొక్కుకొని తీసుకోవట్లేదండి, కొద్దిసేపు సతాయించింది. చూసారు కదా, ఇక్కడ వీళ్ళు ఆ గొర్రెని కట్ చేశారండి. గొర్రెని కట్ చేయడానికి 2 మనుషుల్ని పిలిపించుకున్నాము. వాళ్ళతోనే ఇదంతా చేయించాము. ఆల్రెడీ ఒకటి కట్ చేసేసారు, ఇది 2వదండి వాళ్ళు కట్ చేయడం. ఈ విధంగా వాళ్ళన్నీ ముక్కలు కట్ చేసేలోపు నేను ఫాస్ట్గా అన్నం పెట్టడానికి బియ్యంని ఈ విధంగా వాష్ చేసుకున్నానండి. బియ్యం ఫస్ట్ అన్నం వండేద్దామని బియ్యం అంతా ఇలా కడిగేసాను. కడిగేసి నా వంట అంతా కట్టెల పొయ్యి మీదనే అండి. ఈ విధంగా కట్టెల పొయ్యి మీదే అన్నం కూడా వండేసాను. 5 kgs రైస్ పెట్టానండి. దాని తర్వాత కర్రీ కూడా పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మటన్లోకి పసుపు కలుపుకొని
అత్తయ్య గారు. బాగా ఇలా మిక్స్ చేసేసాక అందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేశారు. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసి వేసేసి బాగా మిక్స్ చేసుకున్నారండి. ముక్కలకంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు అందులోకి టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేశాను. కారం ఈ విధంగా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కర్రీని కూడా నేను కట్టెల పొయ్యి మీదనే వండానండి. ఆయిల్ తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిల్లి, పుదీనా, మెంతమాకులు ఇలా ఫ్రై చేసానండి ఆయిల్. ఇది పల్లెటూరు స్టైల్ అండి కర్రీ. పల్లెటూరులో ఈ విధంగానే చేస్తారు కర్రీని. అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను. ఒక 10 పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పచ్చిమిర్చి పుదీనాలు వేసుకుని ఇలా వేగాక ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. పెట్టేసి మూత పెట్టేయాలి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఆనియన్స్ అనేవి ఇప్పుడు అందులోకి టొమాటోని యాడ్ చేసాము. దీన్ని బాగా ఈ విధంగా తిప్పుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ చూద్దామండి. చూసారు కదా టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా అంతా మసాలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు అందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అందులోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కట్టెల పొయ్యి మీద కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి దానికి కావాల్సినంత వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలండి. వచ్చే వాళ్ళందరికీ సరిపోవాలి కదా, గ్రేవీ అనేది ఉండాలి కాబట్టి చూసుకొని అందులో వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందండి కర్రీ కూడా. ఇప్పుడు అందులోకి కొత్తిమీర మసాలా వేసి ఒకసారి కలిపేసి దాన్నంతా ఈ విధంగా కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కింద దింపేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు ఎలా జరుపుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.